స్కూల్ టీచర్లు అంటే ఎట్లుండాలి చెప్పుండ్రి. దినం పొద్దుగాల బల్లెకి రావాలి, పిల్లగాళ్ళకి పాఠాలు చెప్పాలి. అట్లనే పిల్లగాళ్ళకి పరీక్షలల్లో మంచి మార్కులు వచ్చేటట్టు చెయ్యాలి కదా. అంతేగాని గీవిడు ఏకంగా పాఠాలు పక్కకు నెట్టి బడినే బారనుకున్నాడేమో. బడికి ఫుల్గా దాగొచ్చి రచ్చ రచ్చ చేసిండు. గప్పుడు పిల్లగాళ్ళ అవ్వనాయన ఉత్తగానే ఊకుంటారా చెప్పుండ్రి. వాళ్ళు ఏం చేసిలో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. ఒకసారి గట్టు చూడురి. బడి పిల్లగాడు బడికి పోనంటే వాళ్ళ అవ్వనాయనలు ఊరగాని గొర్ర గుంజుకుంటే బడికి తీసుకుని పోతున్నారని అనుకుంటుర్రా. అవునలా కరెక్టే, కానీ గట్ల గుంజుకపోతున్నది బడి పోరగాని కాదు, గా భలే పాఠాలు చెప్పే బడి పంతులను భలే గుంజుకుపోతున్నారు కదా. గుంజుకుపోడు ఓకే గాని ఇంతకి ఎందుకు గట్ల ఈడ్చుకొని పోతున్నారు అనుకుంటుర్రా. అసలు కథ ఇప్పుడు చెప్తున్నర్రి. అసలు జరిగిన ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజీవ్ నగర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పతిపాటి వీరయ్యనే సారు ఫుల్గా మందు దాగి గట్టిగా డిచ్ అయ్యి బడికి వచ్చిందంట. ఇక పంతులు గట్ల క్లాస్ రూమ్ లకు రాగానే గప్పున వాసన వచ్చిందంట. ఇక ఇది గమనించిన బడి పిల్లగాళ్ళు వాళ్ళ అమ్మ నాయనలకు పోయి చెప్పిర్రంట. ఇక వాళ్ళు బడికి వచ్చేసరికి మన పంతులు బడి గ్రౌండ్ లో సోయి లేకుండా వాడి దొర్లుతున్నాడట. అబ్బరా బిడ్డ ఇదేకడి ఘోరమని వీరాయని చూసి పరిచయం అయ్యిర్రట. ఇక కోపం పాటలేక గా పంతులు గొర్ర ఈడ్చికెళ్ళి గా బడి దగ్గర ఉన్న ఎడ్ల కొట్టాలో ఉంచి డీవో సార్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తే అప్పుడు సార్ వచ్చి మస్తు సీరియస్ అయినట. అరే మా పిల్లగాళ్ళకు మంచి చదువు రావాలని బల్లెకు దోలితే గిట్ల చేస్తాడా అని మా పిల్లల భవిష్యత్ ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్ల ఈ స్కూల్ పాఠం చెప్పే సార్ పట్టా పగలే పాఠాలు చెప్పుడు పక్కకు నెట్టి పెగ్గులు వేసేస్తే ఏందన్నట్టు లెక్క. మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పి అమ్మ నాయన తర్వాత ఓ సారు మీకే కదా అంత గౌరవం ఇచ్చేది. అసొంటిది మీరే గట్ల చేస్తే ఎట్లా చెప్పుర్రి. ఆయన నీకు గంత తాగాలనిపిస్తే కుతి ఆగకపోతే బడి అయిపోయినాక ఇంటికి అయినా తాగాలి, అంతేగాని తాగి బడికొచ్చుడు ఏంది అని ఊరోళ్ళకి ఇది తెలిసిన అందరు మస్తుగా గరం అవుతున్నారు.